హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి వెంకట్ బ్లాగ్స్. ఫైనల్గా నా డెలివరీ డే అయితే వచ్చేసింది అనమాట. రేపే నా డెలివరీ. సో ఈరోజు అయితే జాయిన్ అవ్వమని చెప్పారు డాక్టర్ అయితే. సో మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందే కదా, నాకైతే 7th మంత్లో సర్విక్స్కి స్టిచెస్ వేశారని చెప్పేసి. సో డాక్టర్ అయితే నాకు నార్మల్ డెలివరీ అయితే సజెస్ట్ చేయలేదు, ఆపరేషన్ అయితే చేయించుకోమని చెప్పారు. ఎందుకంటే స్టిచెస్ తీయించుకోవడం అది కొంచెం బాధగా ఉంటుంది. అండ్ నార్మల్కి ట్రై చేసినా కూడా ఏమో లాస్ట్ మినిట్ వరకు నార్మల్ అవుతుందో లేదో చెప్పలేము. అప్పటి వరకు నార్మల్కి ట్రై చేసి తర్వాత ఆపరేషన్ అవ్వాల్సి వస్తే ఇబ్బంది కదా. ఒక్కొక్కసారి అయితే లాస్ట్ మినిట్లో నార్మల్ డెలివరీలో బేబీ హార్ట్ బీట్ అది ఎక్కువ అవడం తక్కువ అవడం వల్ల కూడా ఆపరేషన్ కూడా జరగచ్చు. ఇంక నార్మల్ డెలివరీ ఆ పెయిన్స్ భరించి అండ్ నెక్స్ట్ మినిట్లో ఆపరేషన్ చేయించుకోవడం కన్నా ఇంకా ఫస్టే సీక్ అయితే వెళ్ళిపోదామని చెప్పేసి డాక్టర్ అయితే సజెస్ట్ చేశారనమాట. అందుకే రేపు మార్నింగ్ అయితే డెలివరీకి మంచి వచ్చింది. సో డాక్టర్ అయితే ఈరోజు ఈవినింగ్ వచ్చి జాయిన్ అవ్వమని చెప్పారనమాట. సో ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అయ్యాము. ఇంకా బ్యాగ్స్ అవన్నీ కూడా సర్దేసుకుని రెడీగా పెట్టుకున్నాము. ఇంక ఇప్పుడే ఇదైతే నేను షూట్ చేసుకుంటున్నాను. తర్వాత నా సిచ్యువేషన్ అంతా ఎలా ఉంటుందో నాకు తెలియదు కాబట్టి మా సిస్టర్ అయితే ఈ వ్లాగ్ని తీయడంలో కంటిన్యూ చేస్తుంది. సో ఈ వ్లాగ్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. మీరు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ చూసే ఉంటారు. హాస్పిటల్ బ్యాగ్ ప్యాకింగ్ అనేసి వీడియో అయితే పెట్టాను కదా. సో అప్పుడు సర్దుకున్నవి ఇవన్నీ బయట అయితే పెట్టేసుకుంటున్నాం అనమాట. ఇంక ఇక్కడైతే నేను దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. అంతా మంచిగా జరగాలి, బేబీ సేఫ్గా అండ్ హెల్తీగా ఉండాలని దండం అయితే పెట్టుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే మేము హాస్పిటల్కి తీసుకువెళ్ళే లగేజ్ అంతా కూడా కార్లో అయితే పెట్టేసుకుంటున్నాము. ఇంకా హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. నేను, మా సిస్టర్ అండ్ మా మమ్మీ అయితే కార్లో వెళ్తున్నాము. ఇంకా మా హస్బెండ్ అయితే వెనకాల బైక్ మీద వచ్చారనమాట. ఇంక వెళ్లే దారిలో టెంపుల్ ఉంటే మా మమ్మీ అయితే అక్కడ ఆగి దండం అయితే పెట్టుకుంటున్నారు. ఇంకా ఫైనల్ గా హాస్పిటల్కి అయితే వచ్చేసాము. ఇంక కార్లో లగేజ్ అంతా కూడా దించేసుకుని రూమ్ కి అయితే తీసుకువెళ్ళిపోతున్నాము. నాకైతే మార్నింగ్ డెలివరీ కాబట్టి ముందు రోజు నైట్ వచ్చి జాయిన్ అవ్వమని అయితే చెప్పారు. సో ఇదంతా నైట్ అనమాట. సో ముందు రోజు నైటే మేము వెళ్ళి జాయిన్ అయిపోయాము. సో ఆల్రెడీ చెప్పాను కదా, మా హస్బెండ్ అయితే వెనకాల బైక్ మీద అయితే వచ్చారని. సో తను వచ్చేసి ముందే రూమ్ అదంతా కూడా మాట్లాడేశారనమాట, ప్యాకేజ్ అదంతా కూడా. సో మేము వెళ్ళిన తర్వాత రూమ్ నెంబర్ అడిగేసి ఆ రూమ్ లోకి అయితే వెళ్ళిపోయాము. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, నేను హాస్పిటల్ బ్యాగ్ లో బేబీ క్యారియర్ బ్యాగ్ ఏం పెట్టుకోవట్లేదు, మాకు హాస్పిటల్ దగ్గరే షాప్ అని చెప్పి అక్కడ కొనేసుకుంటామని చెప్పాను కదా. సో ఇప్పుడైతే హాస్పిటల్లో జాయిన్ అయ్యాం కాబట్టి మా హస్బెండ్ అయితే ఇప్పుడే బ్యాగ్ తెచ్చారనమాట. మార్నింగే డెలివరీ కాబట్టి ఇంకా అప్పుడు షాప్స్ అవి తీరు కాబట్టి ఇప్పుడే కొని తెచ్చేసారు. ఇది మా బేబీ కోసం కన్నా బుజ్జి క్యారియర్ బ్యాగ్. దీనిలో రేపు మార్నింగ్ ఆ బేబీని మధ్య పెడతాము. ఇంక ఇక్కడైతే నేను టిఫిన్ చేస్తున్నాను. ఎందుకంటే నైట్ 10 తర్వాత ఇంక టిఫిన్ తినొద్దు అండ్ ఈవెన్ వాటర్ కూడా తాగొద్దు అని అయితే చెప్పేశారు. అందుకే ఇక్కడ నేను త్వరగా టిఫిన్ అయితే తినేస్తున్నాను. అండ్ ఇదైతే నైట్ 11-12 ఆ టైం కనుకుంటా బేబీ హార్ట్ బీట్ అదంతా ఎలా ఉంది అని చెక్ చేయడానికి అయితే లోపలికి పిలిచారు. ఇంక ఇదైతే ఎర్లీ మార్నింగ్ 3 ఆ టైం కనమాట. డెలివరీ ముందు ఏవో కొన్ని ప్రాసెస్లు అయితే ఉంటాయి కదా, సో అవి చేయడానికి అయితే నన్ను లోపలికి అయితే పిలిచారనమాట. ఇంకా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ రూమ్ కి అయితే వచ్చేసాను. సో ఇంక మార్నింగ్ అయితే నాకు 7 దాటిన తర్వాత ఆపరేషన్ ఉందనమాట. సో 5:30 ఆ టైంకి అయితే రెడీ అయిపోయి స్నానం అది చేసి రెడీ అయిపోయి ఉండమన్నారు. సో ఆల్రెడీ ఇప్పుడే బాత్ చేసి వచ్చాను. ఇంక ఇప్పుడు కొంచెం కలర్ ఇది అవుతుందామా అని చెప్పేసి రెడీ అవుతున్నాను అనమాట కూర్చొని. ఇంకెప్పుడు పిలుస్తారో తెలియదు. ఇంకా యూరిన్ పైప్ అది పెట్టాలి. సో ఇంకా ఎప్పుడు పెడతారో అదంతా తెలియదు. 5:30 కల్లా రెడీగా అయితే ఉండమని చెప్పారు. సో ఇప్పుడైతే రెడీ అవుతున్నాను. ఇంకా ఇయర్ రింగ్స్, చైన్ ఇవన్నీ కూడా తీసామన్నారు కదా, బ్యాంగిల్స్ ఇవన్నీ. సో ఆల్రెడీ నన్ను నైట్ తీసామన్నారు కానీ నేను ఇంకా నైట్ తీయలేదు, మార్నింగ్ తీద్దాంలే అనేసి ఓన్లీ బ్యాంగిల్స్ ఒకటే నైట్ తీసాను. ఇంకెప్పుడు టైం అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా ఇయర్ రింగ్స్ అండ్ మెడలో చైన్ కూడా తీసేస్తున్నాను అనమాట. అసలు ఏమీ ఉంచుకోవద్దని చెప్పారు. అందుకే ఇంక ఇవన్నీ తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంక ఇదైతే మార్నింగ్ 6:45 ఆ టైంకి నాకైతే యూరిన్ పైప్ పెట్టడానికి అయితే తీసుకువెళ్తున్నారు. ఇంక యూరిన్ పైప్ పెట్టినప్పుడే చేతికి క్యాన్యులా కూడా పెట్టేశారు. ఇంకా నాకు యూరిన్ పైప్ అండ్ క్యాన్యులా ఇవన్నీ పెట్టేసి రూమ్ కి పంపించేశారు కల్లా మా పిన్ని వాళ్ళు కూడా వచ్చేసారు హాస్పిటల్ కి. ఇంక యూరిన్ బ్యాగ్ పెట్టినప్పుడే నాకైతే డ్రెస్ కూడా చేంజ్ చేసేసి అప్పుడు రూమ్ కి అయితే పంపించారు. అందరూ కూడా యూరిన్ పైప్ పెట్టించుకోవడానికి చాలా టెన్షన్ పడుతూ భయపడుతూ ఉంటారు కదా. సో నేను కూడా అలాగే భయపడుతూ వెళ్ళాను అనమాట, పెయిన్ ఏమన్నా వస్తుందేమో అనేసి. కానీ అనుకున్నంత పెయిన్ అయితే ఏమీ రాలేదు. అలా అని మరీ పెయిన్ లేకుండా ఏం లేదు, బట్ ఆ పెయిన్ అయితే మనం బేర్ చేయొచ్చు.
కానీ మనం కూర్చున్నప్పుడు, లేచినప్పుడు అండ్ నడిచినప్పుడు కొంచెం కంఫర్ట్ అనేది ఉండదన్నమాట పైప్ వల్ల. ఇంకా నన్ను అయితే ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్ళడానికి రెడీగా ఉండమన్నారనమాట. ఇంకా మిగిలినవి ఇక బెడ్షీట్స్, కాటన్ శారీస్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అవి కూడా రెడీగా పెట్టుకోమని అయితే చెప్పారు. నేనైతే చాలా టెన్షన్ పడుతూ కూర్చుని ఉన్నాను అనమాట. ఒక పక్కన మా చెల్లి, మా హస్బెండ్, ఇంకా మా అత్తయ్య అయితే ఇంకా అలా చెప్తూనే ఉన్నారు, టెన్షన్ అయితే అస్సలు పడొద్దు, మళ్ళీ బీపీ అయితే రేజ్ అయిపోతుంది అని చెప్తూనే ఉన్నారు. బట్ ఏదో టెన్షన్ అయితే ఉంటుంది కదా, ఇంకా డెలివరీ అయ్యే వరకు కూడా ఇంకా అలా టెన్షన్ పడుతూనే ఉన్నాను. ఇంకా నన్ను అయితే ఆపరేషన్ థియేటర్లోకి అయితే తీసుకువెళ్ళిపోతున్నారు. చాలా టెన్షన్ పడుతూ లోపలికి అయితే వెళ్తున్నాను. ఇంకా ఇక్కడ నుంచి వ్లాగ్ అంతా కూడా మా సిస్టర్ అయితే కంటిన్యూ చేస్తూ ఉంటుంది. సో చూసారు కదా, మా అక్కనైతే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారనమాట. సో చాలా భయపడుతూ వెళ్ళింది. అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. చాలా టెన్షన్గా అయితే ఉంది. సో ఇప్పుడు ఎవరెవరు ఉన్నారో పైన ఇవంతా కూడా చూపిస్తాను. మమ్మీ, డాడీ, నేను, పిన్ని, ఇంకా కజిన్స్, అమ్మమ్మ, తాతయ్య, మా బావగారు, మా అక్క వాళ్ళ అత్తయ్య, ఇంకా మా అక్క వాళ్ళ అత్తయ్య సైడ్ కొంతమంది రిలేటివ్స్ అయితే వచ్చారనమాట. ఇంకా మా అక్క వాళ్ళ వదిన, మేనకోడళ్ళు కూడా వచ్చారు డెలివరీ టైంకి. తేనె పచ్చి బెల్లం బయట పాలు ఏమి పట్టకూడదు, ఓన్లీ తల్లి పాలే. మాట వరుసకు కూడా మీరు తేనె అంటించకూడదు. తేనె అంటిస్తే గొంతులో కూడా ఇబ్బంది అయిపోద్ది. ఒకవేళ ఆయాసం అనిపించినా, డాక్టర్లు ఎగరేసినా అప్పుడు పిల్లల హాస్పిటల్కి తీసుకెళ్తాం, లేకపోతే అవసరం లేదు. కిందకి తీసుకెళ్తాం. తేనె అయితే అంటించకూడదు అమ్మా. సిస్టర్ పౌడర్ ఇస్తాను. అక్కలాగే ఉందమ్మా, సేమ్. చూసారు కదా, మా అక్కకైతే పాప పుట్టింది. మా ఫ్యామిలీ రియాక్షన్స్ కూడా చూసారు కదా, అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా మా అక్క రియాక్షన్ ఏంటో బయటకు వచ్చిన తర్వాత చూడాలి. బాగుందా రిషి పాప? పిల్లలు పుట్టిన వెంటనే బియ్యం కడిగిన నీళ్ళు అయితే వేస్తారు కదా, సో ఇక్కడైతే అవి వేశారు. మా అక్కనైతే ఆపరేషన్ థియేటర్ నుంచి రూమ్ కి అయితే షిఫ్ట్ చేశారు. సో మా అక్కని తీసుకురావడానికి కొంచెం టైం అయితే పట్టింది, ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో చెప్పింది కదా సర్విక్స్ కి స్టిచెస్ పడ్డాయని. సో అవి రిమూవ్ చేయడానికి అండ్ ఈ C సెక్షన్ జరిగింది కదా, వాటికి స్టిచెస్ వేయడానికి కొంచెం టైం అయితే పట్టింది. 1/2 అవర్ టైం పట్టింది బేబీని ఇచ్చిన తర్వాత మా అక్కని తీసుకురావడానికి. మా అక్కనైతే బెడ్ మీదకి షిఫ్ట్ చేస్తున్నారు. మా అక్క కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది పాప పుట్టినందుకు. అమ్మా కాళ్ళండి పట్టుకో, జాగ్రత్త. పక్కన పట్టుకోమను. ఇక్కడైతే మా బావగారు మా క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ తో ఆడుకుంటున్నారు. మా అక్క వాళ్ళ అత్తయ్య అయితే ఇక్కడ పాపకి పాలు పట్టిస్తున్నారు.
ఫైనల్ గా మా అక్క డెలివరీ అయితే ఇలా అయింది. బేబీ అండ్ మా అక్క ఇద్దరు సేఫ్ అండ్ హెల్దీగా ఉన్నారు. మీకు ఈ డెలివరీ వ్లాగ్ ఎలా అనిపించిందో డెఫినెట్ గా కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా అక్క ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.